కులాలు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తనను ఆదరిస్తున్నారని వారు వన్ సైడ్ అని టీజీ భరత్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రచార కార్యక్రమం ఒక ఫార్మాలిటీ మాత్రమేనని, గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయిందని, వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏ అభివృద్ధి చేయలేదని, తనకు కర్నూలు నగర ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రజలకు మేలు చేయకపోతే 2029లో పోటీలో కూడా ఉండనని తేల్చి చెబుతున్న టీజీ భరత్తో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. ప్రముఖ పారిశ్రామికవేత్త వ్యాపార దిగ్గజం టీజీ వెంకటేష్ గారి తనయుడు టీజీ భరత్ కర్నూలు నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన ప్రజల చెంత చేరుతున్నారు, వాడవాడ తిరుగుతున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంది, ప్రజలు ఎలా విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. జనాలు భారీగా తరలి వస్తున్నారు, మీరు ప్రచారం ముమ్మరం చేశారు, ప్రజా స్పందన ఎలా ఉంది? స్పందన చాలా సూపర్, ఎక్స్ట్రాడినరీ. నేను అందరికీ చెప్పడం జరిగింది, మే 13th అనేది ఒక ఫార్మాలిటీ, ఎలక్షన్స్ అనేది ఒక ఫార్మాలిటీ. ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారు. ఈసారి 100% భరత్కి వేసి గెలిపియాలా, 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు, ఒక అవకాశం ఇవ్వాలనేది ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు. జస్ట్ ఫార్మాలిటీ, వార్ వన్ సైడ్ అనుకోండి. ఈసారి సార్ వార్ వన్ సైడ్ అంటున్నారు, మే 13th ఫార్మాలిటీ అంటున్నారు. మీ కాన్ఫిడెన్స్ గల కారణాలు, మీ కాన్ఫిడెన్స్ గల బలం సార్? మీరు పోండి, ప్రజల్లో ఎక్కడైనా పోండి, మీరు ఎక్కడైనా అడగండి, ఎవరినన్నా అడగండి, మైనారిటీస్ని అడగండి, బీసీలను అడగండి, ఎస్టీలను అడగండి, హిందూస్ని ఎవరినన్నా అడగండి. కర్నూలులో నాకు 80 to 90% పీపుల్ ఆర్ సేయింగ్ 100%. అండ్ వాళ్ళు ఏదో ఓకే నామకే వస్తే కాదు, వాళ్ళ ఫేస్లో ఫీలింగ్స్ అర్థమవుతుంది, వాళ్ళ రిసీవింగ్ అర్థమవుతుంది. దాన్ని బట్టి క్లారిటీ ఉంది. అండ్ ఎన్నో సర్వేలు చేసాం, మేము కూడా సర్వేలు చేస్తాం. ఇట్స్ ఎ వెరీ నార్మల్ థింగ్. సో వీ హ్యావ్ ఎ హ్యూజ్ లీడ్ హియర్. సార్ మెజారిటీ పీపుల్స్ మీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు అంటే టీజీ కుటుంబానికి నగరంలో ఉన్న మంచి పేరు అంటారా, లేదా వైసీపీ వైఫల్యం అంటారా? దీంట్లో 10 ఏళ్ళ నుంచి మేము లేము రాజకీయ, అంటే ఓడిపోవడం జరిగింది కాబట్టి. సో ప్రజలందరికీ అర్థమైంది టీజీ కుటుంబం లేని లోటు కర్నూలుకి ఎంత నష్టపోయినారనేది ఒకటి అర్థమైంది. తర్వాత వైఎస్ఆర్ పార్టీ లాస్ట్ 5 ఏళ్ళలో దారాతి దారుణం, అన్ని వైఫల్యం, ఏది టచ్ చేయి అవి ఇష్యూసే. సో ఈ రెండు కలిసి రావడం జరిగింది మనకి. సార్ సూపర్ 6 అంటే పార్టీ పరంగా సూపర్ 6 ఉంది. మీరు కూడా 6 పథకాలు అంటే స్మార్ట్ సిటీ చేస్తామంటున్నారు. నగర ప్రజలకు కానీ యువతలకు కానీ అన్ని వర్గాలకి అంటే ఈ 6 పథకాల్లో మీరు ఏమేమి చేయగలుగుతారు? నేను 6 పథకాలు, మన సూపర్ 6, భవిష్యత్ గ్యారంటీవి, ప్లస్ నేను చెప్పిన సూపర్ 6 అవన్నీ కూడా 2029 లోపల 100% కంప్లీట్ చేస్తానన్న నా సూపర్ 6 కూడా. అది చేయకపోతే 29లో మీరు ఓటు వేయద్దండి, రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను అంటున్నా. ఇంకా అంతకన్నా హామీ ఏ నాయకుడు ఇలా. సార్ కర్నూలు నగరానికి సంబంధించి మేజర్గా అంటే గెలుపుని నిర్ణయించేది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అంటారు సార్. వాళ్ళ మద్దతు మీకు ఏ మేరకు ఉందని? చాలా బాగుంది, అదే చెప్తున్నా కదా. ఎక్కడన్నా పోండి అందరు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు ఈసారి కులాలు మతాలు చూడరు అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. చేతిలో బైబిల్ పెట్టుకున్నారని క్రిస్టియన్స్ అంతా గుద్దేశారు. ఇక్కడ మైనారిటీస్ ఒక ఛాన్స్, ముస్లిం నుంచి ఉన్నాం ఫస్ట్ టైము, నేను ఓటు వేయండి అని. ఇప్పుడు అదే స్ట్రాటజీ ప్రతిసారి పని చేయదు. మేము పని చేయలే, అందుకనే క్యాండిడేట్ని మారుస్తున్నాం. ఇంకా అంతకన్నా తీర్పు ఏం కావాలా? అంటే వాళ్ళు పని చేయాలనేదే క్యాండిడేట్ మార్చింది. ఆయన ఏం హెల్తీగా ఉన్నాడు, బాగున్నాడు కదా, ఆయన బలి చేశారు అంతే. వైఎస్ఆర్ పార్టీ అనేది ఏం పని చేయలే. సో ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఈసారి కులాలు మతాలు చూడొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు కూడా చూడని అంటున్నారు. సో ఖచ్చితంగా వార్ వన్ సైడ్ అని నేను చెప్పా కదా, 100% అట్లే ఉంటుంది తీర్పు. సార్ ఫైనల్గా వైసీపీ 5 ఏళ్లలో ఎలాంటి పొరపాట్లు చేసింది? అంటే మీరు అధికారంలోకి వస్తే వాటిని చక్కబెట్టే కార్యక్రమం ఎలాంటివి చేస్తారు? ఏమైనా చేస్తా కదా, అంత నాశనం చేసి పెట్టారు స్టేట్ని. ఏదైనా ముట్టండి, మీరు ఏదైనా చెప్పండి. ఇప్పుడు కర్నూలుకి వచ్చేసరికి వాటర్ సమస్య ఇప్పుడు ఉంది. ఏం చేశారు లాస్ట్ 5 ఏళ్ళలో ఒకటి చెప్పండి? జీరో. ప్రధానంగా నిరుద్యోగ యువత, నగరంలో అత్యధికంగా నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ కోసం మీరు పరిశ్రమలు తెస్తామన్నారు, ఫ్యాక్టరీలు తెస్తామన్నారు. అంటే ఏ విధంగా మీరు కార్యాచరణ చేసి వాళ్ళకి ఉపాధి కల్పించే ఆలోచన ఉంది మీకు? ఒకటి, నేను ఇండస్ట్రియలిస్టు, నాకుండే నెట్వర్క్తో ఎవరి దగ్గరకన్నా పోగలుగుతా, ఎవరినన్నా కన్విన్స్ చేయగలుగుతా. ప్లస్ చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం, రాయితీలు ఉంటాయి. మనము సేఫ్ జోన్ క్రియేట్ చేయాలి వాళ్ళకి హ్యాపీగా ఇక్కడ ప్లాంట్ పెడితే ఏం సమస్యలు ఉండదు అనే ఫీలింగ్ రావాలా. సెకండ్ థింగ్, రాయితీలు మనకి జనరల్గా చంద్రబాబు గారు అంటే నమ్మకం, మంచి ఇన్సెంటివ్స్ అవి ఉన్నాయంటే ఫ్యాక్టరీలు తెప్పించాక ఈజీ. ఎందుకంటే ఇండస్ట్రియల్ జోన్ డిక్లేర్ అయింది ఇక్కడ.
ప్లస్ ఎయిర్పోర్ట్ అక్కడే ఉంది. సో 100% నేను ఇండస్ట్రీస్ తెప్పించగలుగుతా కెపాసిటీ నాకు ఉంది. దాంతో ఉద్యోగ అవకాశాలు పుడతాయి. తర్వాత మెగా జాబ్ మేళాస్ పెడతా. నేను స్వతహాగా ఓన్గా జాబ్ మేళా పెడితేనే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి నేను ఉద్యోగం ఇప్పగలిగిన. అప్పుడు కూడా జాబ్ మేళా పెడితే ఎట్లా పెడతారు, వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉంటే మీరు ఎట్లా పోతారని దాంట్లో కూడా కంపెనీస్ ఒక 2-3 కంపెనీస్కి బెదిరించడం. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనియరు. సో వాళ్ళ అరాచకం పీక్స్ అనమాట ఈ 5 ఏళ్లలో. సో 100% ఓన్ సిస్టర్స్కి న్యాయం చేయనోడు ఆయన ఏం రాష్ట్రం చేస్తాడు చెప్పండి. ఇద్దరికి న్యాయం చేయలే, ఇంట్లో 5 కోట్ల మందికి న్యాయం చేస్తాడంట. ఎడన్నా విన్నారా అది? సో టీజీ భరత్ గారు చెప్తా ఉన్నారు, అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అత్యధిక మెజార్టీతో కర్నూలు నగరంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తామంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రధానంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా తనను బలపరుస్తున్నారని, అన్ని వర్గాల మద్దతుతో గెలుస్తానని చెప్తున్నాడు. కెమెరా పర్సన్ రఫీ.